అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. ఈ వీడియోలోకి వచ్చిన వెంటనే లైక్, కామెంట్, షేర్ ఇది చేయడం ద్వారా మనం చెప్పే వాస్తవాలు ప్రజలందరికీ చేరే అవకాశం ఉంటుందండి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు చాలా అదృష్టవంతుడండి. నిజంగా చాలా అదృష్టవంతుడు. ఎందుకు చెప్తున్నానంటే చాలామంది అనుకోవచ్చు ఆ రాయి ఏదో తగిలింది ఆయన కంటికి పైన, అరే కింద కొంచెం కింద తగిలితే కన్ను పోనని కొందరు, తగలకూడని చోట తగిలితే ప్రాణమే పోనని మరికొందరు, చాలామంది 10 మంది అయితే ఏడుస్తూ వీడియోలు రిలీజ్ అవుతున్నాయి. ఇవన్నీ చూసిన తర్వాత రాజేష్ మహాసేన జగన్ గారిని అదృష్టవంతుడు అన్నాడంటే ఖచ్చితంగా అది కంట్లో తగలలేదు, ఏమి ప్రమాదం లేకుండా తగిలింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని అదృష్టవంతుడు అన్నాడేమో రాజేష్ అనుకుంటారు మీరు. కానీ మీరు ఊహించిన దానికన్నా, నేను అనుకున్న దానికన్నా జగన్ రెడ్డి గారు చాలా అదృష్టవంతుడు. ఎందుకు అదృష్టవంతుడు అంటానంటే ఎవరికన్నా మనకి ఏదైనా ఒకటి కావాలనుకున్నప్పుడు చాలామందికి కావాలనుకున్నది దక్కదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ఒకటి కావాలనుకున్నాడంటే టకటకా పరిస్థితులన్నీ ఆయనకు అనుకూలంగా మారిపోతాయండి. ఎందుకంటే ఆయన ఒక ఎంపీగా ఉన్నప్పుడు చాలా వ్యాపారాలు చేశాడు, చాలా డబ్బులు సంపాదించాడు. అరే మనం ఒక ఎంపీగా ఉంటేనే ఈయన డబ్బులు సంపాదిస్తున్నాం, ముఖ్యమంత్రి అయితే బాగుంటుందబ్బా అనుకున్నాడు ఆయన. కానీ ముఖ్యమంత్రి అవ్వాలంటే వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రి ఆల్రెడీ. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయన ఎలా ముఖ్యమంత్రి అవుతాడు కదా. వెంటనే ఈయన ఇలాగ అనుకున్నాడో లేదో తప్పని రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయాడు. ఈయనకున్న లైన్ క్లియర్ అయిపోయింది. లేదంటే రాజశేఖర రెడ్డి గారు ఆయనకున్న వయసుకి, ఆయనకున్న ఆరోగ్యానికి కనీసం ఇంకో 30-40 సంవత్సరాలు బతుకుతాడు. ఆయన ఇంకో 30-40 సంవత్సరాలు బతికితే ఆయన ఉన్నంతకాలం ఆయనే సీఎం తప్ప జగన్ గారు సీఎం అవడానికి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం లేదు, ఎవరు ఏమనుకున్నా కానీ జగన్ గారికి చూడండి అదృష్టం ఎలా కలిసి వచ్చిందో. ఈయన ఇంత చిన్న వయసులోనే సీఎం అయ్యే అవకాశం, తండ్రి అకాల మరణం, అదొక రకంగా తండ్రి చనిపోవడానికి బాధ ఉన్నా కానీ, రాజశేఖర రెడ్డి గారు అంటే నేను అభిమాన్నే, బాధ ఉన్నా కానీ ఈయనకి అది అదృష్టం, ఒక రకంగా అదృష్టం వరించింది. కాబట్టే ఆయన ఇమేజ్ తోటి చక్కగా ఆయన బయటకు వచ్చాడు, అందరితో సంతకాలు పెట్టించాడు. కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోలేదు, బాబు అది కరెక్ట్ కాదమ్మా, నువ్వు నిన్నగాక మొన్న వచ్చావు, నిన్న అప్పుడే సీఎం అభ్యర్థి ఎలా చేస్తావు, సీనియర్లు ఉన్నారు ఇందులో, కాబట్టి అది కుదరదని చెప్తే ఈయన దాన్ని కూడా ఎంతో చక్కగా వినియోగించుకుని పాదయాత్ర చేశాడు, ఓదార్పు యాత్ర చేశాడు. ఆయన చేసిన పొరపాట్లకి జైలుకి వెళ్ళి వచ్చాడు, దాన్ని కూడా సానుభూతికి వాడుకున్నాడు. బాబా ఎవరికి కలిసి వస్తుందండి అలాగా. అయితే కరెక్ట్గా 2019 ఎలక్షన్కి ముందు, కరెక్ట్గా ఎలక్షన్కి ఆ దగ్గరలో వచ్చి మార్చి 15వ తారీఖున వివేకానంద రెడ్డి గారిని మొక్కలుగా నరికేశారు. నరికింది ఎవరో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, అది వేరే విషయం. కానీ కరెక్ట్గా 2019లో ఆయన హత్య జరగటం ఈయనకి ఎంతో అదృష్టం అండి. ఎందుకంటే మా బాబాయిని చంద్రబాబు నాయుడు చంపేసాడని ఏసీసీ ఆయన మీద చాలా సింపుల్గా నెగ్గగలిగాడు. దాంతోపాటు మరొక అదృష్టం ఏంటి చెప్పమంటారా, ఈయన పాదయాత్ర చేసేవాడు. అప్పుడు పాదయాత్ర అంటే మన కళ్ళ ముందు తిరిగివాడు, ఎక్కడ పడితే అక్కడ. ఎవరైనా చంపేయాలనుకుంటే అక్కడ చంపేస్తారు, లేదా హత్య ప్రయత్నాలు అక్కడ జరుగుతాయి. కానీ అన్నకి అదృష్టం ఏంటంటే విఐపి లాంచ్ వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఎక్కడ సీసీ కెమెరా లేని చోట, ఒక్క ఆధారం కూడా లేని చోట కోడికత్తి అటాక్ జరిగింది. అన్న అదృష్టం ఏంటంటే అండి, అన్నకి ప్రాణాపాయం లేని హత్య ప్రయత్నాలు జరుగుతాయి. అసలు ఈ వర్డ్కే కొత్తగా ఉంటుంది, కానీ ప్రాణాపాయం ఉండదు. ఎందుకంటే చిన్న గీత అది ప్రాణాపాయం కాదు. ఈరోజు కూడా దెబ్బ అది ప్రాణాపాయం కాదు, కానీ హత్యా ప్రయత్నాలు. ఒక హత్యా ప్రయత్నం అంటే ఇప్పుడు మీరు చూడండి, అలిపిరిలో నారా చంద్రబాబు నాయుడు గారి మీద హత్యా ప్రయత్నం జరిగింది. బాంబు పెడితే ఆ పేలిన ఆ తాకిడికి ఏదైతే కారు ఉందో కారు 16 అడుగులు ఎత్తిగిరిపోయిందటండి. అంటే కారులోనే చంద్రబాబు నాయుడు గారు అమాంతం 16 అడుగులు ఎత్తికి లేచిపోయాడు మనిషి. 16 అడుగులు ఎత్తికి కారుతో పాటు లెగిసి కింద పడి ఆ దెబ్బలో రక్త గాయాలు, ఆ రక్త గాయాలతో మనం చూసాం ఆ ఫోటోలు, మీ అందరూ చూసే ఉంటారు. మొత్తం ఇదంతా బ్లడ్, ఒళ్ళంతా బ్లడ్. అది హత్యా ప్రయత్నం. దానికి చంద్రబాబు నాయుడు గారికి ఎంత సానుభూతి అయితే వచ్చిందో, సింపుల్గా ఇంత చిన్న గీత గీసుకుంటే లేదా చిన్న దెబ్బ, మీరు సినిమాల్లో కూడా చూడండి, హీరోకి దెబ్బ తగులుతుంది, తగిలితే ఇక్కడ తగులుతుంది, లేకపోతే ఇక్కడే తగులుతుంది. ఇంకా మొహం మీద అక్కడ ముక్కు వాసిపోవడం కానీ, కన్ను వాసిపోవడం కానీ, ఇలాంటి దెబ్బలు ఎక్కడ అంటే మొహంలో ఉన్న అందం పాడైపోకుండా తగులుతుంది హీరోకి దెబ్బ. మీరు జగన్ రెడ్డి గారికి కూడా చూడండి, ఎక్కడ అందం పాడైపోకుండా, ఎక్కడ మచ్చ కనపడకుండా ఈ లోపల. ఎవరికి ఉంటుందండి అంత అదృష్టం. చంద్రబాబు నాయుడు గారిని అప్పుడు చూస్తే అండి మొత్తం ఒళ్ళంతా రక్తసిక్తం అయిపోయాడండి ఆ రోజున. ఆయన బ్రతకటం అంటే నిజంగా ఈ రాష్ట్రం చేసుకున్న అదృష్టం అనే చెప్పాలి. హత్యా ప్రయత్నం అంటే అది.
హత్యా ప్రయత్నం నుంచి బయటపడడం క్షేమంగా అంటే అది. ఇది చూడండి, రక్తాలు చూడండి. ఏమంటే మొత్తం ఒళ్ళంతా రక్తసిక్తం అయిపోయాడు ఆయన ఆ రోజున. హత్యా ప్రయత్నం నుంచి బయటపడ్డం అది. కానీ అదే ఇంపాక్ట్ జగనన్నకి చిన్న గాయంతో వచ్చేద్ది. మరి అది అదృష్టం కాకపోతే ఏంటండి? మళ్ళీ అదే విధంగా ఇప్పుడు ఈ రోజున రాయి దాడి తగిలింది, రాయి ఇచ్చి కొట్టారు. 19లో ఎలాగైతే ఎవరో చూడని చోట, సీసీ కెమెరాలు లేని చోట, కనీసం సాక్ష్యం కూడా లేని చోట ఎలాగైతే అటాక్ జరిగిందో సేమ్ ఇక్కడ కూడా అంతే. సరిగ్గా కరెంట్ అప్పుడే పోయిందంటండి. సరిగ్గా ఎవరు కూడా డ్రోన్ కెమెరాలు కూడా అన్ని కింద దిగిపోయి ఉన్నాయట. ఎవడు కూడా చూడలేదు రాయి సిరినోడు ఏమన్నావు, కానీ రాయి తగిలింది. అది చూడండి ఎంత అద్భుతం. మరి అంత అదృష్టం ఎవరికి ఉంటుందండి? మీకు నాకు ఉంటుందా? మనకు మామూలుగా రాయి ఇచ్చుకుని చేయమి కొడదామంటే కన్ను మీద కనుపోతుంది మనకి. అస్సలు నాకైతే అసలు మైండ్ బ్లాక్ అయిపోయిందండి. ఎందుకంటే కొంతమంది ఇది కావాలని చేయించుకున్నారన్న. కావాలని చేయించుకుంటే మాత్రం అంత పర్ఫెక్ట్గా కరెక్ట్గా నుదుటి మీద కింద తల్లితే కనుపోద్ది. కన్నుకు తగలకుండా, ముక్కుకు తగలకుండా, నోటికి తగలకుండా కరెక్ట్గా ప్రమాదం లేని చోట ఎవడండి బాబా పోటుగాడు? అతడు సినిమాలో మహేష్ బాబు కన్నా తోపాడు. మహేష్ బాబు కరెక్ట్గా ఇక్కడ కాల్చాలంటే ఇక్కడే కాలుతాడు. అది గన్ను, దానికి మళ్ళీ ఒక స్కోప్ ఉంటుంది, దాంట్లో నుంచి వస్తారు, రేంజ్ ఉంటుంది కరెక్ట్గా, అది ఓకే. కానీ చేతితోడు రాయించుకుని అంతలాగా ఎలగొట్టారండి బాబా. ఇది మతిపోతుంది నాకైతే. అసలు ఆ చిన్న రాయితో ఎక్కడ కూడా చంపేద్దాం అనుకున్నాడు. సాక్షి పేపర్ వాళ్ళు చెప్తున్నారండి ఇది గ్యారంటీ హత్య ప్రయత్నం ఇది అంటున్నారు. ఓకే, దీన్నే మనం కాదనం. మాటు వేసి మట్టు పెట్టే కుట్ర, సాక్షి పేపర్ వాళ్ళు రాశారు. మట్టు పెట్టే కుట్ర. అయితే నాకు అప్పుడు అర్థం అవ్వలేదు, చిన్న కోడి కత్తితో ఇక్కడ ఏ నరం కట్ చేస్తే మనిషి చచ్చిపోతాడబ్బా. ఒకవేళ ఏమన్నా సైంటిఫిక్ రీసెర్చ్ చేసి అక్కడ ఏదైనా నరం కట్ చేయడానికి ట్రై చేశాడా? లేదు ఇప్పుడు ఈ రాయించుకుని ఎక్కడ కొడితే మనిషి చనిపోతాడు. అంటే బైబిల్లో ఒకటి ఉందండి. బైబిల్లో గొలియోత్ అని ఒక అతను ఉంటాడు, చాలా పెద్ద వ్యక్తి. అంటే 7 అడుగులు 10 అడుగులు ఉంటాడు. చిన్న కుర్రాడు దావీదు అని ఆయన ఒక రాయి తీసి, వడిసెలని ఉంటాయి కదా ఇప్పుడు కూడా మా తాతల కాలంలో ఉండేది, దాంట్లో పెట్టి తిప్పి 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 ఒకటే దెబ్బిసిరాడట. అది తిన్నగా వచ్చి ఇక్కడ నొసటి మీద తగిలింది. నొసటి మీద తగిలితే అది దెబ్బ కాదని దెమ్మ తిరిగిపోయి కింద పడిపోయాడు. కింద పడిపోతే ఈ దావీదు గారు పరిగెడుకుంటూ వచ్చి ఆయన వరలో నుంచి కత్తీసి ఆయన పీక నరికేశాడు. అంటే బైబిల్లో కూడా రాయితో కొట్టి చంపలేదు. రాయితో కొడితే జస్ట్ కళ్ళు తిరిగి అలా పడ్డాడు అంతే అతను. అది కూడా వడిసెలతో ఇసిరి కొడితే. కానీ ఇక్కడ చేత్తో ఇసిరాడా లేకపోతే క్యాట్ బార్తో కొట్టాడా, అసలు ఎక్కడ కొట్టి చంపుదాం అనుకున్నాడో నాకు ఇప్పుడు కూడా అర్థం కావట్లే.